హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. నేను మీరాని. రష్మిక మందన అదే మన క్రష్మిక. మరి మన కుర్రాళ్ళందరి గుండె చప్పుడు కదా, అందుకే క్రష్మిక అని నిక్ నేమ్ వచ్చింది అన్నమాట. ఇక సౌత్ సినిమా ఇండస్ట్రీలో నేషనల్ క్రష్గా పిలుస్తారు. ప్రస్తుతం ఈ భామ ఫుల్ బిజీ. ఇటు తెలుగు అటు హిందీ సినిమాల్లో ఫుల్గా పెద్ద ఆఫర్స్తో క్షణం ఖాళీ లేకుండా వర్క్ చేస్తుంది. కేవలం కొద్ది సంవత్సరాల్లోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతుంది. అయితే ఈరోజు తన బర్త్డే సందర్భంగా మా పొలిటికోస్ మీడియా ద్వారా ఒక స్పెషల్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాం. రష్మిక 1996 ఏప్రిల్ 5న కర్ణాటకలోని విరాస్పేట్లో జన్మించింది. చిన్నప్పటి నుండే మోడలింగ్లో ఆసక్తి చూపుతూ వివిధ పోటీల్లో పాల్గొంది. క్లీన్ అండ్ క్లియర్, ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఇండియా టైటిల్ గెలవడం ఆమె కెరీర్కు మంచి టర్నింగ్ పాయింట్ అయింది. 2016లో కిరిక్ పార్టీ కన్నడ సినిమాతో తెరంగేట్రం చేసిన రష్మిక మొదటి సినిమాతోనే హిట్ కొట్టింది. తరువాత తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి వరుసగా సక్సెస్లను సాధించింది. తరువాత 2018లో చలో సినిమాతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చింది. నాగశౌర్యతో జోడీ కట్టిన ఈ సినిమా క్యూట్ లవ్ స్టోరీగా గుర్తింపు తెచ్చింది. నెక్స్ట్ గీతా గోవిందం, విజయ్ దేవరకొండతో చేసిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆమె క్యూట్ యాక్టింగ్కు ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోయారు. డియర్ కామ్రేడ్ మళ్ళీ విజయ్ దేవరకొండతో కలిసి చేసిన ఈ సినిమా ఫెయిల్యూర్ లవ్ స్టోరీగా నిలిచింది. తరువాత సరిలేరు నీకెవరు, సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి చేసిన ఈ సినిమా సంక్రాంతి బిగ్గెస్ట్ హిట్ అయింది. తరువాత 2021లో పుష్ప ది రేస్, అల్లు అర్జున్తో చేసిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో హిట్ అయింది. సామి సామి స్టెప్స్తో కూడా రష్మిక యూత్ని అట్రాక్ట్ చేసింది. ఈ మధ్యలో వచ్చిన సీతారామంతో చేసిన ఎక్స్టెండెడ్ క్యామియో రోల్ కూడా భలేగా ఉందనిపించింది. తెలుగు, తమిళం, కన్నడలో స్టార్ అయిపోయిన రష్మిక బాలీవుడ్లో కూడా తన లక్ని ట్రై చేసింది. 2022లో గుడ్ బై సినిమాతో అమితాబ్ బచ్చన్తో కలిసి చేసిన ఫ్యామిలీ డ్రామా హిట్గా నిలిచింది. 2023లో మిషన్ మజ్ను, సిద్ధార్థ్ మల్హోత్రాతో స్ప్రై థ్రిల్లర్. తరువాత 2023 యానిమల్తో రణబీర్ కపూర్తో కలిసి చేసిన ఈ సినిమా పాన్ ఇండియాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇక 2025 సికిందర్ అంటే సల్మాన్ ఖాన్తో చేసిన ఈ సినిమా పెద్ద ఫ్లాప్గా నిలిచింది. ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్స్ తరువాత రష్మికకి ఫ్లాప్ వచ్చింది. అయితే తరువాత చేసిన చావా సినిమా అయితే భారీ విజయాన్నే తెచ్చిపెట్టింది. ఈ ఫ్లాప్లతో పెద్ద నష్టం ఏమీ జరగలేదనే చెప్పాలి. ఎందుకంటే రష్మిక నెక్స్ట్ సినిమాల లిస్ట్ చూస్తే వావ్ అనాల్సిందే. ప్రస్తుతం ధనుష్ ఇంకా నాగార్జున నటిస్తున్న కుబేరా సినిమాతో హీరోయిన్గా, అది కూడా శేఖర్ కముల సినిమా కాబట్టి సూపర్ హిట్ ఖాయం అనే వార్తలు వినిపిస్తున్నాయి. నెక్స్ట్ ది గర్ల్ ఫ్రెండ్ అనే ఫీమేల్ ఓరియంటెడ్ సినిమా కూడా చేస్తుంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.